షాద్నగర్ నియోజకవర్గం కంసాన్పల్లి గ్రామంలో ఓటు చోరీకి గురైంది. ఎన్డి సలీం అనే యువకుడి ఓటు ఎన్డి అంజద్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కంసాన్పల్లి ఓటర్ లిస్ట్ నుండి మొగలిగిద్ద గ్రామానికి ఓటు బదలాయించాడు. ఈ తతంగమంతా ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. లీస్ట్ వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లు అయినప్పుడు లీస్ట్ వస్తే తీరా లీస్టులో చూస్తే ఓటు లేదు. నాది ఎక్కడ పోయిందని వెతకడం జరిగితే ముగల్గిద్దాగ్ అనేది షిఫ్టింగ్ అయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ ఎక్కడైంది అనేది మనం చూసుకుంటే ఏముంది, ఆధారాలు అనేది మన కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ సెంటర్ అది నడుపుతూ ఫలానే మండల ఆఫీస్ ముందల ఉంది సర్వీస్ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్. అది ఇట్యాల అయినది, అలా మామది అంజద్ అనే వ్యక్తి నా ఓటుని సొంత నిర్ణయం, ఏక నిర్ణయం, ఊర్లో గిట్ట కంసన్పల్లిలో బిఏలో విఆర్ ఎవరి అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకొని ఫేక్ ఐడీలు పెట్టేసి మొగల్గిద్దకు తోళ్ళకేరికి నా ఓటు షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఆధారం మొగల్గిద్దది లిస్ట్. ఇది ఈ లిస్ట్ వచ్చేసి మొగల్గిద్దది. నేను గిట్టగా అప్లికేషన్ పెట్టిన ఆడియో ఆఫీస్కి అప్లికేషన్ పెట్టేస్తే నీ ఓటు నాకంటే మాకేం తెలియదు అన్నారు. వాళ్ళ గిట్టగా అప్లికేషన్ పెట్టినా నా ఓటు అక్కడ షిఫ్ట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ గిట్టగా నేను ఎవిడెన్స్ యాక్ట్ కింద నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి గిట్టగా తను వెళ్ళి మా చుట్టమే అతను అని చెప్పేసి అతనికి ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వద్దు, మా చుట్టం అని చెప్పి అధికారులతో చెప్పించి నాకు 30 రోజులు తిరగడం, నా పని వదులుకొని మానుకొని 30 రోజులు తిరిగిన ఆడియో ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ నా పని మానుకొని తిరిగితే అప్పుడు 30వ రోజు 29వ రోజు వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది, తనే చేసిండని చెప్పి ప్రూఫ్తో సహా నాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. నాకు అతనిది ఈ ఊరు కాదు, కాకేడజాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉంటున్నాడు. సో మీ సేవ కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నాడు కాబట్టి ఆధారాలన్నీ మన సెంటర్లకు తీసుకుపోయి ఈజీ అన్నీ తీసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని ఏమేమి మారుస్తున్నా అనేది తెలియదు. ఇలా నా ఓటు మార్చిండు, రేపు ఎవరిది మార్చేది తెలియదు. మామూలుగా నేను తిరిగి నాకే ఇప్పుడు నేను తిరుగుతున్నా కాబట్టి నేను తెలిస్తేనే నాకు అధికారం నాకు ఇస్తలేరు ఎవిడెన్స్. మామూలు వ్యక్తులకు ఏం పరిస్థితి చేస్తాడో అనేది తెలియదు. నా ఒక్క ఓటు తీయడం జరిగింది, మొగల్గిద్ద ట్రాన్స్ఫర్ జరిగింది. షాద్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఉన్న వ్యక్తుల 3 ఓట్లు ముస్లిం ఓట్లు కంసన్పల్లికి కొత్తగా నమోదు చేయడం జరిగింది. కొత్త ఓట్లన్నీ కొన్ని ఓట్లు నమోదు చేసిండాడు ఆయన గెలుపు కోసం, కొత్త ఓట్లు. ఇప్పుడు నా దగ్గర మంది పనిచేస్తారు, బీహార్ పని, వాళ్ళు రాసిస్తే ఊరికేనే రోడ్లు ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. ఆయన అడ్రస్, ఇల్లు అడ్రస్ ఎలాంటిది, ఇక్కడ ఉంటుందా, ఇల్లు ఉందా లేదా ఏమి చూడరా, ఓటు నమోదు రాసిందాడే లిస్ట్ వచ్చేసింది. నేను ఉన్న వ్యక్తి నా ఓటు పోతే ఎవరికి పట్టింపు లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వార్డు నెంబర్కి పోటీ చేస్తుండే. నేను ఎలిజిబిలిటీ ఉంటే నేను నిలబడనీకే మీరు ఎంక్వైరీ చేయండి, అడగండి, తెలుస్తుంది మీకు. కంసన్పల్లిలో సేవ కార్యక్రమాలు చేస్తున్నా నేను అన్నిటికీ. అలాంటి వ్యక్తిని నా ఓటు తీసేయడం కానీ ఆ బాబు ఏం చేయడం జరగలే. ఇట్లా చీటింగ్ పనులు చేసుకుంటా, ఇలాంటి కచరా పనులు చేసుకుంటా ఈ వార్డు నెంబర్ 5వ వార్డుకి అతను ఓటు వేసిండు, నామినేషన్ వేసిండు, వార్డు నెంబర్కి నిలబడ్డాడు. అతను నేను నిలబడాల్సిన క్యాండిడేట్ని నేను నిలబడితే దానికి ప్రాబ్లం అవుతుంది, ఓడిపోతానని అనుకొని ఎవరిదన్నా సపోర్ట్ తీసుకుండా లేకుంటే తనే చేసిండా అనేది ఈ మన చట్టం అనేది అని యాక్షన్ తీసుకోవాలి. అని మీ సేవ అనేది కామన్ సర్వీస్ సెంటర్ మూసేయాలన్నా తీసేయాలన్నా ఇలాంటివి ఉంటే ఏం పని వస్తుంది అనేది మీరు అడగాల్సిన పని ఉంది. చట్టం అనేది యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. కంసన్పల్లి మొహమ్మద్ సలీం, నేను సన్ ఆఫ్ మొహమ్మద్ సర్వర్ మియా మా తండ్రి పేరు. సో నా ఓటు లిస్ట్ వచ్చినప్పుడు చూస్తే నా ఓటు లేదు లిస్టులో. సో ఎక్కడ పోయిందని చెక్ చేస్తే ఇపిక్ నెంబర్ కొట్టి చెక్ చేస్తే మొగల్గిద్దకు షిఫ్ట్ అయ్యింది. ఎలా షిఫ్ట్ అయ్యిందని చెక్ చేస్తే వివరాలనేది కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి షిఫ్ట్ చేయడం, ఏక నిర్ణయంతో షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఆర్టీఓ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆడియో ఆఫీస్ కానీ అప్లికేషన్ పెడితే వాళ్ళు వివరాలనేది నాకు ఇచ్చారు, ఎవిడెన్స్ ఇచ్చారు తను చేసినని చెప్పేసి. సో కంసన్పల్లిలో సెక్యూరిటీకి కానీ బిఏఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏక నిర్ణయంతో సొంత నిర్ణయంతో ఫేక్ ఐడీలు పెట్టి మొగల్గిద్దకు షిఫ్ట్ చేసిండు. పిల్లగాడు ఈ పర్మిషన్ తీసుకుంది. అసలు ఎలాంటి నిర్ణయం లేకుండా వాడు ఏక నిర్ణయంతో చేస్తే అధికారులు ఎట్లా ఓకే చేస్తారు దానికి? నా ఒక్క ఓటు తీసిండు, 4-5 ఓట్లు షాద్నగర్ నుంచి, షాద్నగర్లో ఉన్న ఓట్లు వాళ్ళవి ఇక్కడ వాడు గెలవనీకి అవకాశం కోసం రాజకీయంగా గెలవాలని చెప్పి ఆ ఓట్లను గిట్ట ఇక్కడ నమోదు చేసిండు కొత్త ఓట్లు.
మీకు అవి గిట్ట ఎవిడెన్స్ కావాలంటే ఇస్తా. ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ఓట్లు లేవు, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ లిస్టులో వాళ్ళ ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు లేదు, ఇక్కడ ఓనర్ సైడ్ వాళ్ళు ఇక్కడ ఉండలేరు, ఏం లేదండి, వాళ్ళ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆడియో ఆఫీస్లో ఇచ్చిన ఇది కామన్ సర్వీస్ సెంటర్ మండల ఆఫీస్ ముందర ఉంది అతనిది. ఒక డాక్యుమెంట్లు తయారు చేస్తుండు, కంసన్పల్లిలో ల్యాండ్లు కానీ ఏమన్నా ఫేక్ చేస్తుండా, ఎవరి పేరు మీద రాస్తుండా తెలియదు, పాన్ కార్డులు తయారు చేస్తుండా, దొంగ పాన్ కార్డు తెలియదు, పాస్పోర్ట్లు తయారు చేస్తుండా తెలియదు. అరే నా ప్రూఫ్ నా అనుమతి లేకుండా ఎట్లా తయారు చేస్తాడు, వానికి ఎన్ని టార్స్ ఉన్నాయి. అట్లా ఇది క్యాండిడేట్ వచ్చేసి ఇతను అంజద్ అని, వీళ్ళది సొంతూరు కాకెడజాల. నేను ఓటు నమోదు చేసింది కంసన్పల్లి గ్రామ పంచాయతీ 182 బూత్లో నేను ఓటు వేసింది ఎంపీ ఎలక్షన్లో. ఇది ఇక్కడ ఈపిక్ నెంబరు, ఇక నా ఫోటో ఇక్కడ ఉంది. ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వాడు నా పని పెట్టేసి నా ఓటు మూలగిద్దకు షిఫ్ట్ చేసిండు. ఎండి అంజద్ ఇగో ఇంట్లో ఉండాలి, ఈ వార్డులో ఉండాలి. మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓటు మా అవ్వ ఓటు, మా అవ్వ చనిపోయింది, ఆయనకి అంత చెద్దశుద్ధి ఉంటే మా అవ్వ ఓటు తీసేసేది ఉంటే, చనిపోయిన ఓటు డబల్ ఉన్న ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకరొకరి డబల్ ఓట్లు ఉన్నాయి, అవి తీసేది ఉండే. నా ఒక్కటే ఓటు ఉంది, నాది ఎక్కడ లేదు. షాద్నగర్లో ఉన్న ఓట్లు ఇక్కడ తేవడం ఏంది, నా ఓటు తీయడం ఏంది, ఇక ఈ ఫ్యామిలీలో లేదు. ఒక చీటర్గా ఫేక్ ఐడీలు పెట్టి కామన్ సర్వీస్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని ఇట్లా చీటర్ పని చేస్తుండు. ఎవరెవరివి ఏమేమి మార్చిండో తెలియదు. వీడికే మా ఊర్లో ల్యాండ్స్ అనేది పీటీ కానీ ఎలాంటి కానీ టీపాన్ కానీ లేవు. దీనికి అవకాశంగా వాడుకొని ఈ ఐడీస్ అన్ని పెట్టుకొని ఏమేమి మారుస్తుండో తెలియదు. అది ఇక్కడ వచ్చి నివాసించారు. ఇక్కడ పోటీ 5 ఏళ్ళకి 5వ వాడికి పోటీ చేస్తుండతాను. 5వ వాడికి కాదన్న, మీరు ఓటు చేంజ్ అయిందని మీకు ఎప్పుడు తెలిసింది? మా ఓటు చేంజ్ అయ్యింది అనేది సర్పంచ్ ఎలక్షన్లో ఎప్పుడైతే లిస్ట్ వచ్చిందో, మేము ఓటు ఎందుకు చెక్ చేసుకుంటాం, మా పని మీద మేము ఉంటాం. లిస్టు మా దగ్గర ఉండదు కదా, మేము ఏదో లిస్టులో ఎవరెవరు ఓట్లు వచ్చినాయి, ఏ వార్డులో ఉన్నాయి ఓట్లు, కొన్ని ఏ వార్డులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏ వాడుకుంటాం మనం అని చెప్పి చూసుకోవడం జరిగింది. అప్పుడు చెక్ చేస్తే నా ఓటు అనేది లిస్టులోనే లేదు. కంసన్పల్లి గ్రామ పంచాయతీల లిస్టులో నా ఓటు లేదు. అప్పుడు లేనప్పుడు పోయి నేను అంతా ఎంక్వైరీ చేసిన, ఎవరికి అడిగినా నాకేం రైట్స్ నాకు చూపించలేదు, లేవని చెప్పేసి. నెల రోజులు తిరిగినా నాకు ఎవిడెన్స్ కోసము ఇతను చేసిండాలి అని చెప్పి నాకు తెలిసినాక ఇతను మళ్ళీ చేయడం ఏమంటుంది, నేను చెయ్యాలనుకుంటే ఎవరిదో బీహారంతోనే ఎవరిదో మీ సేవతో చేస్తుంటే తనకి తెలవాలి, ఆయనకి తెలవాలని చెప్పేసి నా ప్రూఫ్తో నేను చేసిన, నేను అదని చెప్పడం జరుగుతుంది. అతను 3 ఏళ్ళ నుంచి నాది కంసన్పల్లి, నేను షాద్నగర్లో బిజినెస్ పని మీద ఉంటాను. నేను కంసన్పల్లిలో ఏంటంటే ఒక పని చేయడం జరిగింది. మసీదు దర్గా కొంచెం కార్యక్రమాలు చేసి కొంచెం డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం జనాలు అనేది నాకు ఎక్కువ ఆకర్షణమైనది, అంటే నాకు సపోర్ట్ చేయడం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు పిల్లలకు సపోర్ట్ చేయడం కానీ, వినాయక చవితిలకు చందాలు రాయడం కానీ, నాకు ఏంటంటే సంపాదిస్తున్న నేను నాకు చేతనైన కాడికి నాకు ఎలాంటి దాపెట్టుకోవాలని అవకాశం నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను ఉండేది 5,500 పోస్టర్ల కిరాయికి ఉంటాను. నేను ఖర్చు పెట్టేది ఊరు మీద ఖర్చు పెట్టాలని నా ఇంట్రెస్ట్ అన్నమాట. దానికోసం నేను మసీదు కానీ దర్గా కానీ ఖర్చు పెట్టడం జరిగింది, చేయడం జరిగింది. నా సొంత నిర్ణయం, ఎలాంటి ఒత్తిడి లేదు, ఎవరిది పెట్టలేదు. ఇలా అట్లా జనాలకు దగ్గర అయ్యి జనాలే నాకు కొంచెం ఏదన్నా ఒక వాడికి నువ్వు గెలుస్తావు అని చెప్పి ఇంట్రెస్ట్ మీద చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు దగ్గర అవుతారు అని చెప్పి తెలుసుకొని సంవత్సరం కింద నా ఓటు తీసేసాడు అతను, మాకు తెలియకుండానే. సంవత్సరం కింద జనవరిలో తీసాడు, సంవత్సరం కింద. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు చూస్తే నాకు తెలిసింది లేదని చెప్పేసి. సో నేను నిలబడితే అతనికి గెలుపు రాదని చెప్పేసి వేసిండ్రు. ఎందుకు అనేది అతనికి అడగాలి, ఎందుకు తీసేయండి అనేది. హలో వాటర్ బాటిల్ దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలి. తొందరగా